కూడా దీనికి ఒక కారణం కూడా ఉంది. ఒకటేమో ఒక విధమైన సాంస్కృతిక కాలుష్యం ఇది ముందుకు వస్తుంది. చెప్పడానికి ఏమీ లేనందువల్ల పై వాళ్ళ మీద పై చేయి సాధించాలంటే ఇదిగో తిట్లతోనో ఇంకో దాంతో డైవర్ట్ చేయడానికి ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్ లాగా కూడా వాడుతున్నారు. అందుకని ప్రజలు కూడా, పరిశీలకులు, పాఠకులు, వీక్షకులు కూడా మేము ఈ తిట్లను, దుర్భాషలను ఆమోదించట్లేదు, అంగీకరించడం లేదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలని మీకు కూడా మనం చేస్తున్నాం. మీ దగ్గర కూడా అన్ని పార్టీల వాళ్ళు అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఆ జూముల్లో జాయిన్ అవుతుంది అంటే వాటిని మనం కంట్రోల్ చేయటమా, అవి మనల్ని కంట్రోల్ చేయటమా, ఇప్పుడు అది ఆ ప్రశ్న దగ్గరికి మనం వస్తున్నాం ఖచ్చితంగా. అందుకని ఓకే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సీట్ల పంచాయతీ ఇది అలా ఎపిసోడ్ లాగా, ఒక సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుందా? అయితే ఈరోజు చాలా కీలకమైన భేటీ జరగబోతుంది. నిన్న రాత్రే మంగళగిరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు భేటీ అవుతారు. సర్వేల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు లిస్టు రెడీ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో దాని మీద ప్రస్తావిస్తారండి. అంటే మీరు మూడో పాత్రధారి గురించి చెప్పట్లేదు కదా ఇక్కడ. వీళ్ళిద్దరికీ పైన ఒక ఆయన బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని ఒక బిగ్ బ్రదర్ ఉన్నారు కదా. అందులో దాదాపు దేశంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా మొన్ననే ఆయన ఈ విషయమై ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దాంట్లో ఆయన కామెంట్స్ చేశారు. దాని మీద చాలా చర్చ జరిగింది. అందుకని వీళ్ళిద్దరు కలవటం అన్నది మొదటి మెట్టు మాత్రమే. అందుకని వీళ్ళిద్దరు కలవటంతో మీకు ఏదో క్లారిటీ వస్తుంది, సీట్లు తేలుతాయని మీరు ఆశించకండి. తప్పకుండా బీజేపీ దగ్గర ఎలా ఉండాలి అనేది వీళ్ళు మాట్లాడుకోవచ్చు. తర్వాత మీరు చెప్పిన రెండో వాక్యం, రెండో భాగం, పవన్ కళ్యాణ్ ఈరోజు వెళ్తారు, రెండు విషయాలు మాట్లాడతారు అంటే దాంట్లో మనకు క్లారిటీ రావాల్సి ఉంది. అదేంటి, పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య డీల్ సెట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు చేస్తాడా, ఇద్దరిని కలిపి బీజేపీ చెప్తుందా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్ళి తెలుగుదేశం తరఫున కూడా మాట్లాడేటంత సీన్ తెలుగుదేశం ఇవ్వదు. చంద్రబాబు నాయుడు అంత అవకాశం ఏమీ ఇవ్వరు. ఆయన బీజేపీ దగ్గర కొంత తల వంచి సిద్ధపడతారేమో, కానీ పవన్ కళ్యాణ్ జనసేనను ఒక పరిధి, ఆ పరిధి ప్రకారం వాళ్ళ అవగాహన ప్రకారం వెళ్తారు. పవన్ కూడా వెళ్ళడం ఎందుకు అవసరం అంటే రెస్పెక్టబిలిటీ కోసం. ఆయన వెళ్ళకపోతే అచ్చంగా చంద్రబాబు వాళ్ళే మాట్లాడారు, అంతకుముందు నుంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆయన ఇగ్నోర్ చేశారు, స్టార్, పవర్ స్టార్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన వెళ్ళి తన వ్యూ పాయింట్ చెప్పొచ్చు. కానీ క్లించ్ అవ్వటం మటుకు టీడీపీ బీజేపీ మధ్యలో క్లించ్ అయిన తర్వాతే జనసేనకు సంబంధించిన భాగం తేలుతుందని మనం చెప్పొచ్చు. ఇంకా రెండవది, పవన్ కళ్యాణ్ నిన్నే వెళ్ళి తన వాళ్ళతో కూర్చోవటము ఇవన్నీ చూస్తే తప్పకుండా జనసేన టీడీపీ మధ్యలో సమస్యలు ఉన్నాయి. మీరు పంచాయతీ అని మీరు అంటున్నారు, కానీ పంచాయతీ ఉందని వాళ్ళు ఎక్కడైనా ఒప్పుకున్నారా ఇంతవరకు? లేదు. కానీ మీడియాలో అన్ని ఛానల్స్లో కూడా స్టోరీస్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం. జనసేన ఎందుకు, అసలు తెలుగుదేశంలోనే విజయవాడ లాంటి చోట ఆ పార్టీకి చెందిన వాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్నారు. రాజమండ్రి అనండి, విజయవాడ అనండి, అనకాపల్లి అనండి, లేకపోతే భీమ్లీ అనండి, చాలా చోట్ల. అందువల్ల పరిస్థితి ఇంకా అసలు కొలిక్కి రాలేదు, సర్దుకోలేదనడానికే కాకుండా సమయం చాలా పడుతుంది. ఈ రోజుతో వచ్చేదేమి స్పష్టత ఏమి ఉండదు. మూడవది, పురంధేశ్వరి నిన్న మాట్లాడారు, బీజేపీ అధ్యక్షురాలు. ఆమె దాదాపు ఒకటే రామనామం, తారక మంత్రంలాగా ఒకటే పొత్తు అధిష్టానం చూసుకుంటుంది అని, అంటే ఏమీ తేలలేదనే కదా ఆమె కూడా చెప్తుంటా. అందువల్ల ఇది కొంత ప్రాసెస్ సుదీర్ఘంగానే జరగబోయేటట్టుగా ఉంది. అంటే సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్నారట. సర్వేలను అభ్యర్థులు ఆక్షేపించడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ఆ సర్వే కాదు, ఈ సర్వే చూడండి.